హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న ఐబాక్స్ వీడియోని ఎంకరేజ్ చేయండి. సరే, ఇక ఏడవకు మైత్రి, నేను రుద్రతో చెప్తాను. ఇకంతా తనే చూసుకుంటాడు అంటూ రంజన్ ధైర్యం చెప్తూ ఉంటే, లేదు పెద్దమ్మా, అన్నయ్యకి తెలిస్తే నన్ను వెళ్ళనివ్వడు. నేను ఇష్టంగానే వెళ్తున్నాను. ఆ అన్నయ్యతో ఏది చెప్పొద్దు అంటూ వెక్కుతూ చెప్తున్నా మైత్రి మొహం పైకి లేపి, మరి శేఖర్కి ఏం చెప్పను అంటూ రంజని గారు అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నకి బదులుగా కన్నీళ్లనే జవాబుగా ఇచ్చి మౌనంగా తలదించేసింది మైత్రి. ఇది మీ ఇద్దరి జీవితం మైత్రి. పరిష్కార మార్గాలున్నాయేమో ఇద్దరూ కలిసి చూసుకోవాలి. నువ్వొక్కదానివే నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు అంటూ రంజని గారు సున్నితంగా మందలిస్తూ ఉంటే, డాక్టర్ బాబుకి నేను ముందే చెప్పాను పెద్దమ్మా, ఎటువంటి రోజొస్తే నేను వెళ్ళిపోతానని. ఆయనే వచ్చి మాట్లాడి అందరినీ ఒప్పించి మా పెళ్లి పీటలెక్కించాలి. వెళ్తే నేనొక్కదాన్న ఆయన కోసం ఎదురు చూస్తాను. వెళ్ళకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కన్నీళ్లతో భయంతో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు నేను ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఉండదు పెద్దమ్మా అంటూ కళ్ళు తుడుచుకుని లేచిన మైత్రి, పాలు తాగి పడుకుంటాను పెద్దమ్మా, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, మీరు నా గురించి తినకుండా ఉండొద్దు అంటూ చెప్పేసి వెళ్ళిపోతే తన కష్టం మరొకరిని ఇబ్బంది పెట్టకూడదన్న మైత్రి తత్వాన్ని కన్నీటి తెరల మధ్య అభిమానంగా చూస్తూ నీలిమ గారికి ఫోన్ చేసి విషయం చెప్పిన రంజని గారు వినోద్ గారి కోసం వెళ్లారు. బ్రిటిష్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ గా రిలీవ్ అయిపోవడంతో నెక్స్ట్ డే మార్నింగ్ కి సిద్ధార్థ్ ఫ్లైట్ టికెట్స్ కోసం చెక్ చేస్తూ ఉంటే అప్పుడే రుద్ర కోసం తయారు చేసిన శాంపుల్ ఫార్ములా తీసుకొచ్చి ఇచ్చారు సిద్ధార్థ్ ఫ్రెండ్. స్వయంగా వెళ్తున్నావుగా, నీ కొడుకు మీద నువ్వే చెక్ చేసి రిజల్ట్ చెప్పు. మా వర్క్ లో సాటిస్ఫై అవ్వలేదని నువ్వు స్వయంగా కొత్త ఆవిష్కరణలు సృష్టించకు అంటూ డ్రామాటిక్ గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే నవ్వుతూ అతన్ని హక్ చేసుకుని, ఫస్ట్ దేని స్ట్రెంత్ చెక్ చేశాకే నా కొడుకు మీద టెస్ట్ చేస్తాను అంటూ చెప్తున్న సిద్ధార్థ్తో, యాజ్ యూ విష్, నీ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పి స్టార్ట్ అవుతూ ఉంటే, ఫుడ్ ఆర్డర్ పెట్టాను, ఏ నైట్కి కంపెనీ ఇవ్వు అంటూ ఆపి ఫోన్ తీసుకోవడానికి చూస్తూ ఉంటే సరిగ్గా అదే టైంకి ప్రమోద్ గారి నుండి ఫోన్ వస్తుంది. ఐరా గురించిన ఆలోచనతోనే ఆన్సర్ చేసిన సిద్ధార్థ్ ఆశ్చర్యపోయేలా, మార్నింగ్ 4:30 ఫ్లైట్కి టికెట్స్ కన్ఫర్మ్, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అంటూ ఇన్వైట్ చేశారు ప్రమోద్ గారు. కొన్ని క్షణాలు షాక్ లో ఉండిపోయిన సిద్ధార్థ్, నా డార్లింగ్ కి ఇన్ఫార్మ్ చేశారా అంటూ డౌట్ గా అడుగుతూ ఉంటే, కలిసి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం, అక్కడ మాకు లొకేషన్స్ ఐడియా లేదు, మీతో ఉంటే ఈజీగా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాం అంటూ ప్రమోద్ గారు సింపుల్ గా చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేసిన సిద్ధార్థ్ ఫుడ్ ఆర్డర్ చేసి వైన్ బాటిల్ తీసుకుని ఫ్రెండ్ తో పాటు సిట్టింగ్ లో కూర్చున్నారు. ఇండియా వెళ్తే తిరిగి ఎప్పటికి రిటర్న్ వస్తాడో తెలియని ఆనందంలో ఫ్రెండ్ తో ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు సిద్ధార్థ్. మలేషియా నుండి తప్పించుకున్నవాడు సీక్రెట్ గా సింగపూర్ లో ఉన్న మరొక పార్ట్నర్ ని కలిసి అతనితో పాటు బాస్ ఆండ్రో వోల్గానో దగ్గరికి వచ్చాడు. ఐరా తెలివికి శాంపిల్స్ మారిపోవడంతో పాటు వాళ్ళ సీక్రెట్ లొకేషన్ కూడా గవర్నమెంట్ ట్రేస్ చేయడంతో మలేషియన్ పార్టీకి వాడి లొకేషన్ మార్చక తప్పలేదు. జరిగింది మొత్తం బాస్ ముందు ఏకరువు పెట్టి, అన్వీర్ తన మిషన్లో ఫెయిల్ అయ్యాడు బాస్, అందుకే నేను అన్నీ లాస్ అయ్యాను అంటూ తప్పు తన మీదకి రాకుండా తప్పించుకోవడానికి చూస్తే ఆ స్టేట్మెంట్ పూర్తి కాకముందే మలేషియన్ వెనకున్న సెక్యూరిటీని 2 బుల్లెట్లు స్ట్రైట్ గా గుండెల్లో దింపి పరలోకానికి పంపిన ఆండ్రే గన్ టేబుల్ మీద పెట్టి లేచి నిలబడుతూ ఉంటే మలేషియన్ కి ప్యాంటు తడిసిపోతోంది. తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు అన్వీర్ చావు అందరి నెత్తి మీదకి వచ్చింది అని ఇన్నర్లో ఇరిటేట్ అవుతున్న సింగపూర్ వాడి టెన్షన్ కూడా అదే. ఏ క్షణమైనా వాడు కూడా దొరికిపోయే ఛాన్స్ ఉండడంతో బాస్ ముందు నోరు తెరవలేక వణికిపోతూనే రెస్పెక్ట్ కోసం నిలబడ్డాడు. పండు కొద్ది తెలుపు రంగు గోల్డెన్ రెడ్ పిల్లిగడ్డం, అదే గోల్డెన్ రెడ్ జుట్టుతో షోల్డర్స్ దిగి వేలాడుతున్న పిలక 40 దాటిన వయసుతో చూడటానికి సాయిబాబా శిష్యుల్లా ప్రశాంతంగా కనిపించే రూపం ఆండ్రే సొంతం. కళ్ళకున్న కళ్ళద్దాలు వెనక నుంచే పార్ట్నర్స్ గుండెలో దడ పుట్టిస్తూ గోల్డెన్ బ్రౌన్ కౌబాయ్ షూ మోడల్తో నేలను కొట్టి నిలబడి తన మనిషిని పిలిచి ఒక పెన్ డ్రైవ్ ఇస్తే బాడీ లాంగ్వేజ్ తోనే భయపెట్టేస్తున్న ఆండ్రే సైలెన్స్ తో చచ్చేలా ఉన్నారు ఆ ఇద్దరు.
పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి వాడు తప్పుకోగానే అందులో రికార్డ్ అయిన అన్వీర్ గురించిన వాయిస్ కాల్ వింటున్న ఇద్దరికి బుర్ర మీద పిట్టలు తిరుగుతున్నట్టే ఫ్రీజ్ అయిపోతే ఇద్దరి బుర్రలను ఫ్రీజ్ చేసిన షాక్ వదిలేలా టేబుల్ మీద స్లాప్ చేసి అన్వీర్ చనిపోలేదు, చనిపోయినట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి నా సామ్రాజ్యాన్ని టార్గెట్ చేశాడు రుద్రాంశ్ మెహతా. ఇప్పటి వరకు తన కస్టడీలో ఉన్న అన్వీర్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అదే జరిగితే అన్ని దేశాల గవర్నమెంట్స్కి నేనే టార్గెట్ అవుతాను. అలా జరగడానికి నేను ఒప్పుకోను. అన్వీర్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే లోపే మన కస్టడీలోకి రావాలి. రుద్ర కూడా నాకు ప్రాణాలతో కావాలి. ప్లానింగ్ నాది, ఇంప్లిమెంటేషన్ మీది. బీ రెడీ ఫర్ ద వార్ అంటూ ఆర్డర్ వేసి స్మోక్ పైప్లో ఉండ చుట్టి పెట్టిన కాస్ట్లీ పొగాకును నిప్పుతో రగిలించి గుప్పు గుప్పు మనిపిస్తూ పోయాడు ఆండ్రే. ఇంకా వాడు పేల్చిన బాంబు నుంచి బయటపడని మలేషియన్ సింగపూర్ వాడు ఇద్దరు రింగులు తిరుగుతున్న పొగ మధ్య వాళ్ళ వెర్రి మొహాలను భయంగా చూసుకుంటున్నారు. ఇండియా మెడికల్ కౌన్సిల్ మీటింగ్ దానికి సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకుని లేట్ నైట్ ఇంటికి వచ్చిన శిఖర్ ఇంకా నిద్రపోతూ ఉంటే కాఫీతో వచ్చి కొడుకుని నిద్రలేపారు నీలిమ. కాసేపు పడుకుంటానమ్మా అంటూ మళ్ళీ పిల్లో మీదకి జారుతూ ఉంటే రెక్క పట్టుకొని లాగి, ముందు కాఫీ తాగు, నీతో మాట్లాడాలి అంటూ కప్ శిఖర్ చేతిలో పెడితే ఉదయాన్ని ఇంటి పనులతో పరుగులు పెట్టే తల్లి ఎదురుగా నుంచొని మాట్లాడాలి అని అడగడమే చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుంటూ స్టిఫ్ గా కూర్చొని కాఫీ సిప్ చేసి, ఏంటో ముందు చెప్పమ్మా, తాగుతాను అన్నాడు తల్లికి ప్రయారిటీ ఇస్తూ. అదే మీ ఇద్దరి కష్టం వదిలేయకుండా తాగు అని ముందు మాటగా కాఫీ గురించి చెప్పి తర్వాత మైత్రి గురించి కూడా చెప్పారు నీలిమ. దెబ్బకు నిద్రమ తెగిరిపోవడంతో పాటు ఒంట్లోని శక్తినంతా ఎవరో లాగేసినట్టు శిఖర్ మెత్తబడిపోతే, మీ నాన్నగారు నీ నిర్ణయం కోసం కింద వెయిట్ చేస్తున్నారు, కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యరా అంటూ చెప్పి నీలిమ వెళ్ళిపోతే కాఫీ పక్కన పెట్టేసి వెనక్కి పడిపోయిన వాడే మీ ఇద్దరి కష్టమని చెప్పిన తల్లి మాట గుర్తుకొచ్చి మళ్ళీ లేచి కూర్చున్న శిఖర్ కాఫీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. బిట్టుతో కాల్ మాట్లాడుతున్న రుద్రకు డాక్టర్ వచ్చారు అంటూ చెప్పి సిస్టర్ వెళ్ళిపోతే, తనని జాగ్రత్తగా చూసుకో, చాలా ఇంపార్టెంట్ అంటూ బిట్టుకి చెప్పి కాల్ కట్ చేసిన రుద్ర డాక్టర్ కోసం రూమ్ దగ్గరికి వస్తే బయటే ఉన్నారు మయూరి గారు. మయూరిని చూడడమే నెమ్మదించిన అడుగులతో దగ్గరికి వెళ్లి రుద్ర కాస్త గ్యాప్ ఇచ్చి కూర్చుంటే సెన్స్ తెలుస్తూ ఉన్న మయూరి చురుగ్గా చూడడంతో ఆ చూపులోని భావం కనిపెట్టిన వాళ్ళ, నైట్ కాల్స్ మాట్లాడుతూ నిద్రపోయాను అని సంజయ్ చెప్తూ ఉంటే, మా మాటలు కూడా విన్నావు అన్నారు మయూరి కంప్లైనింగ్ గా. ఆవిడ కోపానికి అందమైన పెదవులపై సన్నటి స్మైల్తో, తెలిస్తే డిస్టర్బ్ అవుతారని నిద్రపోతున్నట్టు మేనేజ్ చేశాను అంటూ ఈసారి నిజాయితీగా చెప్తూ ఉంటే, పుట్టకతోనే తెలిసిన సబ్జెక్టు కదా అంటూ సీరియస్ గా మయూరి పాయింట్అవుట్ చేస్తే అదే అందమైన నవ్వు కంటిన్యూ చేస్తూ, మేబీ అవ్వచ్చు అంటూ రౌండ్స్ ఫినిష్ చేసుకుని డాక్టర్ రూమ్స్ కి రావడంతో లేచి వెళ్ళాడు డిశ్చార్జ్ గురించి మాట్లాడటానికి. రుద్ర వెనక డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టు మయూరి తిరిగి విశ్వక్ రూమ్ కి వస్తే బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉన్నారు ఐరా ఇంకా దుర్గి పెట్టివ్వడంతో విశ్వక్ గారు ఆల్రెడీ సగం ఫినిష్ చేసేస్తే, ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతూనే లోపలికి వచ్చిన మయూరికి మొదట బ్రేక్ఫాస్ట్ అందించి కూర్చోమని సోఫా చూపిస్తూ తాను కూడా కూర్చుంది ఐరా. ఆర్ యూ ట్రిక్కింగ్ మీ అగైన్ అంటూ కనుబొమ్మలు ముడివేసి అడుగుతూనే మయూరి ఐరా సైడ్ కూర్చుంటే, ఆల్రెడీ నిన్ను మాయ చేసేసిందా అంటూ ఆశ్చర్యం కలబోసిన తన్మయత్వంతో నవ్వుతూ అడిగారు విశ్వక్. ఎస్ ఆఫ్ కోర్స్, అందుకే మన హవేలీలో ఉంటున్నారు అంటూ ఆన్సర్ ఇస్తున్న మయూరి చురుకైన చూపులు ఇంకా ఐరా పాపనే కార్నర్ చేస్తూ ఉంటే బుగ్గలు నొక్కుంటూ దుర్గి క్వశ్చన్ మార్క్ ఐస్తో విశ్వక్ మొత్తానికి ముగ్గురు ఐరానే సెంటర్ చేస్తూ ఉంటే నీలి కళ్ళతో ముగ్గురిని ఓ రౌండ్ కవర్ చేస్తూ లార్డ్ కృష్ణని మళ్ళీ చూడాలనిపించింది. ఆ ఇంట్రెస్ట్ కి రీజన్ మా డాడ్ అంటూ చెప్పలేక మిస్టర్ బీస్ ని ముందుంచాను. రాథోడ్ ఫ్యామిలీ రాజస్థాన్ని చూడటానికి ఈ మాత్రం అబద్ధం చెప్పొచ్చు. దిస్ ఈస్ నాట్ సచ్ ఎ బిగ్ మిస్టేక్ అంటూ ముచ్చటైన మెప్పుగోలుతో సిచ్యువేషన్ కవర్ చేసింది డాక్టర్ పాప. అమ్మలు హై పర్ఫార్మెన్స్ కి మయూరి గారు కనుబొమ్మలు ముడివేస్తే విశ్వక్ గారు నవ్వుతూ ఉన్నారు. ఇద్దరి కూల్ ఎమోషన్స్ కి రిజెక్షన్ లేదని కన్ఫర్మ్ చేసుకుని రిలాక్స్ అవుతున్న ఐరా పాప బుగ్గ పొడిచి, నువ్వు డాక్టర్ పిల్లవి కాదు, కంత్రి పిల్లవి, నిన్ను నమ్మి చెప్పానే అంటూ ఆదాటున్న దుర్గి నోరు జారితే, ఏం చెప్పావు అంటూ వెంటనే రియాక్ట్ అయ్యారు మయూరి.
దొరికిపోయినట్టు నాలుక కరుచుకొని తడబడుతున్నా దుర్గి చేతిని ప్రెస్ చేసి పట్టుకొని మీ హవేలీలోని గ్రేట్ థింగ్స్ అన్నిటి గురించి చెప్పింది, ఇంక్లూడింగ్ మ్యూజిక్ ఛాంబర్. ఇట్స్ అమేజింగ్. మా అమ్మకి హార్మోనియం వీణా ప్లే చేయడం తెలుసు, బట్ ఐ కాంట్ అంటూ మళ్ళీ తనదైన శైలిలో దొరికిపోయిన సిచ్యుయేషన్ ని కూడా ధైర్యంగా హ్యాండిల్ చేసిన ఐరా పాపని ముచ్చటగా చూస్తున్నారు దుర్గి. ఎప్పటికే వచ్చిన బీస్ట్ బాబు డోర్ స్టెప్ కి ఆనుకుని ఐరా పాప అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి ఫ్రీజింగ్ ఐస్ తో లాక్ అయిపోతే డాక్టర్స్ రావడంతో అప్పుడు అటువైపుగా చూశారు అందరూ. వెంటనే నార్మల్ అయిన రుద్ర లోపలికి వస్తూనే ఐరా పాపని కళ్ళతోనే వాన్ చేస్తే కర్వీ లిప్స్ తో అందంగా ఒక స్మైల్ మెరిపించి ముద్దుగా చుట్టిన పెదవులతో సారీ అంటూ మయూరి గారి పక్కన చేరింది ఐరా. దొరుకుతావన్నట్టు కళ్ళతోనే హెచ్చరిస్తున్న రుద్ర ఇంటెన్స్ లుక్స్ కి మూతి బిగించి సిగ్గుపడుతూనే కళ్ళు తిప్పేసింది అమ్మలు. విశ్వక్ ఆలోచన సిస్టర్ తెచ్చిన వీల్ చైర్ మీదనే ఉంటే అప్రాక్సిమేట్లీ ఒక 6 months మీ ఇన్నర్ స్ట్రెంత్ తో సపోర్ట్ చేస్తే ఇంకా ఎర్లీగా రికవర్ అవుతారు. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ పారాలిసిస్, మైల్డ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అయ్యి మళ్ళీ మీ కాళ్ల బలం పుంజుకునే వరకు వీల్ చైర్ మెయింటైన్ చేయడం మంచిది. ఇంకా మీ సపోర్ట్ కోసం ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ ఒక హెల్పర్ని కూడా పంపిస్తున్నాము అంటూ వాడవలసిన మెడిసిన్స్ తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తూ ఉంటే మయూరి గారు రుద్రను చూశారు. సార్ కోసం అవసరం మ్యామ్ అంటూ పొలైట్ గా రిప్లై ఇచ్చి అప్పటికే పాలిపోయిన మొహంతో ఉన్న విశ్వక్ గారిని చేతిలోకి తీసుకున్న రుద్ర చైర్లో కూర్చోపెడితే క్షణం అందరి కళ్ళు రుద్ర మీదనే నిలిచాయి. ఇక్కడిప్పుడు ఈ బీస్ట్ బాడీ స్ట్రెంత్ ఎక్స్పోజ్ చేయడం అంత అవసరమా అని ఉడుక్కుంటూ దుర్గిని పొడిచి విసవిసా బయటకు వెళ్ళిపోయింది ఐరా పాప. చిన్న స్మైల్ తో అందరినీ ఒకసారి కవర్ చేసి బయటకు వెళ్తున్న రుద్ర మీదనే మయూరి కళ్ళు నిలిచిపోతే కార్ దగ్గరికి వచ్చేసరికి ముక్కుతోని బుసలు కొడుతోంది ఐరా పాప. డోర్ ఓపెన్ చేసి లోపలికి కూర్చుంటూనే అమ్మలు రిస్ట్ పట్టుకొని మీదకి లాక్కున్న రుద్ర లిప్ లాక్ చేస్తే ఆ వెనక కాళ్లతోనే డోర్ క్లోజ్ చేస్తూ పూర్తిగా రుద్ర కాళ్ల మీదకు ఒరిగిపోయిన ఐరా కోపంగా చెస్ట్ మీద ఒకటి చరిచి తన లిప్స్ విడిపించుకుంది. ఫస్ట్ నేను, నెక్స్ట్ మన ఫ్యామిలీ, అంతకు మించి ఎక్కడైనా ఎక్స్పోజ్ చేసావో ఐ కిల్ యూ అంటూ లిప్స్ తుడుచుకుంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆ కోపానికి మందు వేయడానికి అన్నట్టు నువ్వు ఫార్వర్డ్ చేసిన ఫోటోలోని ఆమె హస్బెండ్ ఇప్పుడు మన కస్టడీలో ఉన్నాడు అంటూ చిన్న గొంతుకతో నవ్వుతూ తాయిలం ఐరా ముందు పెట్టాడు రుద్ర. ఇంకేముంది, కోపం వదిలేసి ఇన్వెస్టిగేషన్ లోకి దూకేసిన ఐరా ఇప్పుడే వెళ్దాం అంటూ హడావిడి మొదలు పెడితే అడగాల్సింది మనం కాదు, మయూరి గారు. అతను ఫుల్గా డ్రింక్ చేసి ఒంటి నిండా దెబ్బలతో ఉన్నాడు, కొంచెం టైం తీసుకుందాము అంటూ నెమ్మదిగా చెప్తూ విశ్వక్తో కలిసి మయూరి దుర్గి బయటకు రావడం చూసిన రుద్ర స్టార్ట్ అవుదాం అంటూ ఐరా పాపని డ్రైవింగ్ షీట్లోకి షిఫ్ట్ చేశాడు. క్షణంలోనే తనని మాయ చేసిన రుద్ర మీసం మునివేళ్లతో లాగుతూ అందరి కళ్ళు నా మీదనే ఉంటాయి, కానీ నువ్వు కదా అసలైన మెజిషియన్వి అంటూ ఐరా పాప స్ట్రాంగ్ కాంప్లిమెంట్ విసిరితే థ్యాంక్స్ చెప్పి కార్ స్టార్ట్ చేసిన రుద్ర ఫోన్ కి బాలు నుంచి మెసేజ్. అది ఓపెన్ చేసి చూసిన రుద్ర వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఫోన్ ఐరాకిచ్చి మయూరి గారి కారుని ఫాలో అయ్యాడు. మైత్రికి మ్యారేజ్ ఫిక్స్ అయిన విషయం చూసిన ఐరాకి కోపం పొంగుకొస్తూ ఉంటే కళ్ళు తడితేరుతున్నాయి. ఇందులో మంచి విషయం ఏంటంటే బాలు మెసేజ్ చేయడం. ఇప్పుడు ఏం చేద్దాం అంటూ ఐరా సీరియస్ గా అడిగితే శిఖర్తో మాట్లాడతాను అని చెప్తూనే ముందు వెళ్తున్న కార్ని కళ్ళతోనే పాయింట్ చేశాడు రుద్ర. మయూరి గారి కారు మీద కళ్ళు నిలిపిన ఐరా బ్రెయిన్ పాదరసల్లా పనిచేసి ఏదో ఐడియా వచ్చిన దానిలా మహిళా నాయకురాలు జై అంటూ ఎక్సైట్మెంట్ తో అరుస్తూ ఉంటే కంగుమన్న ఉత్సాహానికి చెవిలో ఒక వేలు జనిపి అమ్మలు కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకోరా అంటూ రుద్ర ఇబ్బందిగా చెప్తూ ఉంటే రెట్టించిన స్పీడ్తో రుద్ర మెడ చుట్టేసి గట్టిగా బుగ్గకి ముద్దిచ్చి యు ఆర్ టూ ఇంటెలిజెంట్ మిస్టర్ మేధావి, స్టే లైక్ దిస్ అంటూ మళ్ళీ కాంప్లిమెంట్ తో బీస్ట్ బాబుని సన్మానించి ఈసారి చిత్రంలో మయూరి గారి ముఖ చిత్రం ఎలా ప్రింట్ వేయాలో తింకుతూ బుర్ర నిమగ్నం చేసింది ఐరా. విశ్వక్ గారిని కిందనే రూమ్ కి షిఫ్ట్ చేసి అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయ్యాక ఐరాతో తన రూమ్ కి వెళ్లిపోయాడు రుద్ర. అప్పటి వరకు సపోర్ట్ చేసిన చేతన్ మయూరి గారి బయటకు రావడంతో తన ఫ్యామిలీని పరిచయం చేశాడు. అమ్మ, అక్క, బావ, మేనకోడల్ని వరుసగా పేర్లు చెప్పి పరిచయం చేస్తూ ఉంటే మయూరి గారి మొహంలో ఎటువంటి ఎమోషన్ లేదు. చూసుకో అంటూ దుర్గికి చెప్పి రూమ్ కి వెళ్లిపోతే ఎందుకో మయూరి అలా పట్టనట్టు ప్రవర్తించడం దమయంతి గారికి నచ్చలేదు. దీది చాలా అలసిపోయి ఉంది,
కాస్త రెస్ట్ తీసుకున్నాక మరోసారి మాట్లాడతారు అంటూ దమయంతి గారి ఫీలింగ్ గమనించినట్టే మయూరి ప్రవర్తనను సమర్థించిన దుర్గి, సారు గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు బాబు అంటూ చెప్పి మయూరి కోసం వెళ్ళింది. ఇంత వయసున్న నేను చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆ మనిషి అలా గీసుకునుందేంట్రా అంటూ ఎంత మారు సాగదీశారు దమయంతి. అమ్మా, ఆవిడ నేచర్ అంతే, దానిలో నువ్వు వంకలు వెతకు అంటూ చేత నొక్కి చెప్తూ ఉంటే, అవునమ్మా, జమీందార్ ఫ్యామిలీ కదా, అలానే ఉంటారు అంటూ కావ్య వంత పడుతూ ఉంటే ఇద్దరిని ఉరిమి చూశాడు చేతన్. తమ్ముడి కోపానికి కావ్య నెత్తి మీద మొట్టి, నువ్వు నోరు ముయ్యవే అంటూ కసిరారు సులోచన. ఎందుకేనే మిమ్మల్ని దేశం మీదకి వదలాలంటే భయపడి చచ్చేది? నీ బుద్ధిని మొత్తం దీనికి ఎక్కించావు, జీవితాంతం నన్ను చావమని అంటూ చేతన్ ఇరిటేట్ అవుతూ ఉంటే, పెళ్లి గురించి నేనడిగితే కాదన్నావు, ఇప్పుడు జీవితకాలం అంటున్నావు అంటూ ఎత్తుకొచ్చారు దమయంతి. ఈసారి కొట్టేలా చూస్తున్న చేతన్ చూపులకి భయపడ్డ కావ్య అమ్మమ్మ వెనక నక్కితే, అత్తయ్య గారు ఇవన్నీ మన సొంత విషయాలండి, లోపల మాట్లాడుకుందాం అంటూ చిన్న గొంతుకుతో వత్తి చెప్పారు చేతన్ బావ హరిప్రసాద్. సొంత విషయాలు పక్క విషయాలతో మనకి సంబంధమే లేదు బావా, ఆ మాత్రం బుర్రలు పడితే నాకెందుకు ఈ తలనొప్పి, ఉన్న నోటిని గ్యాప్ లేకుండా వాడేయాలి, పక్కవాడి బుర్ర తినేయాలి అంటూ అమ్మ మేనకోడలు ఇద్దరిని తిట్టి, అక్క తీసుకుపో లోపలికి, తీసుకుపోయి గదిలో కట్టే, బయటకొచ్చినా వీళ్ళ నోళ్లు వినిపించినా నేను సూదితో కుట్టేస్తా అంటూ చేతన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తే, చూడమ్మమ్మా, మావయ్యలో నోరు కుట్టేస్తే నేను ఎలా మాట్లాడేది, నువ్వు చెప్పు అంటూ రాగాలు ఎత్తుతున్న కావ్య దమయంతి గారి భుజాలు చరుస్తూ ఉంటే, హోసిని దొంపతగా, నోరు కాదే, ముందు నీ చేతులు కట్టేయాలి అంటూ చురుకు తగలడంతో కసురుకున్నారు దమయంతి. ఇద్దరి గోలకి తల కొట్టుకున్న సులోచన గారు, మీరు పదండి అంటూ ముందు భర్తను పంపి, మీ ఇద్దరూ ఇలాగే నట్టింట్లో నిలబడి అల్లరి చేస్తే సాయంత్రం మనల్ని ఫ్లైట్ ఎక్కిస్తాడు, ఇది మా నిల్లు కాదమ్మా, చిన్న పిల్ల, దానితో చేరి నువ్వు కూడా అల్లరి చేస్తున్నావు అంటూ క్లాస్ పీకుతూ ఉంటే, నీ కంటికి నీ కూతురు చిన్నపిల్ల, నేను ఎందుకు పనికిరాని దాన్ని, అసలు కన్నా వడ్డీనే ముద్దు అన్నట్టు నీ కూతురికి తల్లిని అనిపించుకున్నావు, ముందు నీ కూతుర్ని నా ఒంటి మీద చెయ్యొద్దని చెప్పు, వేళ్ళచ్చులు పడిపోతున్నాయి అంటూ కావ్యని పక్కకు తోసి కూతురికి చివాట్లు పెట్టి లోపలికి పోయారు దమయంతి. ఎన్నిసార్లు చెప్పాలి, మా అమ్మ ఏమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా, మాట్లాడితే చేతులు వేస్తున్నావు అని తల్లి వెనకే కావ్యని కసురుతూ ఉంటే, నువ్వు వరిచేది కూడా నట్టింట్లోనే, ఇప్పుడు కూడా ఇది మా నిల్లు కాదు అని గుర్తు చేసిన దమయంతి గారి ఎత్తుపడుపులకి, అమ్మమ్మా, నేను ఆల్వేస్ నీ పార్టీనే అంటూ చెప్పి ఎగురుకుంటూ వెళ్ళింది కావ్య. ఇద్దరి మధ్యలో ఇరుక్కున్నందుకు సులోచన నిట్టూర్పు విడిచి వెళ్ళిపోతే అప్పటి వరకు పైనుండి చూసిన మయూరి, ఎందుకొచ్చారు అని అడుగుతూనే లోపలికి వెళ్తూ ఉంటే చెబుతూ వెనక్కి వెళ్ళింది దుర్గి. మరి ఇప్పుడు మైత్రి ప్రాబ్లం ని రుద్ర ఏ విధంగా సాల్వ్ చేస్తాడు? శ్రీరాముడి కోసం సీతాదేవి అశోకవనంలోనే వేచి చూస్తా అన్నట్టు తన రాముడి కోసం ఆ ఇంట్లో ఎదురు చూస్తానని చెప్పిన మైత్రిని రుద్ర సాయంతో ఆ ఇంటి కట్టుబాట్లు ఆచారాలు పేరుతో వెర్రవీగుతున్న పురుష అహంకారాన్ని లంకా దహనం చేసినట్టు కాల్చి బూడిద చేసి తన మైత్రిని దక్కించుకుంటాడా శిఖర్? ఈ సుందరాకాండలో ఎవరు ఏ పాత్రలు ధరించబోతున్నారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.